జనబేరి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. యోగా ధ్యానంతో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం. బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్లో విజయవంతంగా రైతన్నుల థీమ్ యోగా. రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎస్ జలిహిరావు, జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా. నగరంలోని కర్మల భవనాలన్నీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలి. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర హెచ్ఎం ఆదేశాలు. ధనిక రాష్ట్రాల కంటే ఏపీలోనే ఎక్కువ పెన్షన్లు ఇస్తున్నామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రతి నెల 64 లక్షల మందికి పెన్షన్లు అందజేస్తున్నామని వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వం వితంతు పెన్షన్లు ఇవ్వలేదని చంద్రబాబు విమర్శించారు. కానీ కూటమి ప్రభుత్వం 71,380 మందికి వితంతు పెన్షన్లు ఇచ్చినట్టు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గం కాంట్రేటికోన మండలం చేయూరులో పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందించారు. అనంతరం చేయూరులో ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. పెన్షన్లు పెంచుతామని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చంద్రబాబు అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లను 3,000 నుండి 4,000 రూపాయలకు పెంచామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే పెన్షన్ల కోసం 34,000 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. పేదలకు ఎప్పటికప్పుడు పెన్షన్లు పెంచిన ఘనత టీడీపీకే దక్కుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. 3 నెలలకు ఒకసారి ఇచ్చే పెన్షన్లో అదనంగా 9,176 మందికి ఇచ్చామన్నారు. దేశంలోనే మరేతర రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో పెన్షన్లు ఇవ్వడం లేదని తెలిపారు. ప్రతి నెల 1వ తేదీనే ప్రభుత్వ ఉద్యోగులతో పాటు 64 లక్షల మంది పెన్షన్దారులకు పెన్షన్లు అందజేస్తున్నామని తెలిపారు. 12వ నెల 34,000 కోట్ల రూపాయలు పింఛన్ల రూపేణా పేదవాళ్ళకి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా ఉండదు. అలాంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనం చరిత్ర కూడా గుర్తుపెట్టుకోవాలి. పేదవాడి కోసం పింఛను పెట్టింది నందమూరి తారక రామారావు గారు 30 రూపాయలు. దాన్ని 75 రూపాయలు చేశాను. మళ్ళీ 200 రూపాయల నుంచి 5 ఏళ్లలో 2,000 రూపాయలంటే 10 రెట్లు పెంచిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను 3,000 నుంచి ఒకేసారి 4,000 రూపాయలు పెంచిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తున్నా. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. సంక్షేమ పథకాల అమలుపై వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో వికలాంగులకు 6,000 పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని పేర్కొన్నారు. 27వ డివిజన్ గణపతిరావు వీధి, 28 డివిజన్ భానునగర్, పూనూరు, సుబ్బరామిరెడ్డి నగర్ ప్రాంతాల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక నేతలతో కలిసి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వృద్ధాప్య, వితంతు పెన్షన్లు 4,000కు, వికలాంగుల పెన్షన్లు 6,000కు పెంచినట్టు తెలిపారు. దేశంలో వికలాంగులకు 6,000 పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని పేర్కొన్నారు. ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామని తెలిపారు. తల్లికి వందనం పథకం జూన్ నెల నుండి 18 ఏళ్లు నిండిన మహిళలకు 18,000 చొప్పున ఇచ్చే పథకం జూలై నుండి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు నుండి అమల్లోకి వస్తుందని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి ఉదయం నుండే ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్లు అందజేస్తున్నారని, కొత్త పెన్షన్లను కూడా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్ మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. 28వ డివిజన్ కార్పొరేటర్ వీరమాచినేని లలిత కిషోర్ మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికి నూతనంగా పెన్షన్లు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. స్థానికంగా సుబ్బరామిరెడ్డి నగర్లో అంతర్గత రహదారుల నిర్మాణానికి త్వరలోనే పనులు ప్రారంభం జరుగుతుందని వివరించారు. ముందు తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు ఏవైతే చెప్పామో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. ప్రధానమైనటువంటి వాగ్దానం పింఛన్లు. పేదవాళ్ళకి, వృద్ధులకి, వితంతులకి 3,000 రూపాయలు ఇచ్చే పింఛన్లు 4,000 చేస్తామని చెప్పాం. అధికారంలోకి వచ్చినాక ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెల కలిపి జూలైలో 7 నెలలు పెన్షన్లు ఇచ్చాం. అంతేకాకుండా వికలాంగులకి 3,000 ఇచ్చే పింఛన్లు 6,000 చేస్తామని చెప్పాం. 6,000 రూపాయలు చేసాం. భారతదేశంలోనే ఎక్కడా వికలాంగులకు 6,000 పింఛన్ లేదు. భారతదేశంలోనే 4,000 పింఛన్ ఇచ్చే రాష్ట్రం ఎక్కడా లేదు. మొట్టమొదటిది ఆంధ్రప్రదేశ్. అంటే పేదవాళ్ళకి
అంత అండగా ఉన్నాం. అలాగే ఇచ్చిన వాగ్దానం ప్రకారం 3 గ్యాస్ బండ్లు ప్రతి మహిళకి ఇస్తున్నాం. ఈ నెల నుంచి మిగిలినటువంటి అమ్మఒడి గత ప్రభుత్వం ఒకరికే ఒక బిడ్డగా ఇచ్చేది, ఇవాళ ఈ ప్రభుత్వం ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు చొప్పున ఇస్తున్నాం. దానికి కూడా 15,000 రూపాయలు చొప్పున జూన్ నెల నుంచి ఇవ్వబోతా ఉన్నాం. అలాగే జూలై నెలలో 18,000 రూపాయలు మా చెల్లెమ్మల ఖాతాలో వేస్తామని చెప్పాం. జూలై నెలలో 18,000 రూపాయలు వేయబోతా ఉన్నాం. ఆగస్టులో ఉచితంగా మహిళలకి బస్సు ప్రయాణం పెట్టబోతా ఉన్నాం. ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ గతంలో వైసీపీ ఏం చెప్పిందంటే తెలుగుదేశం అధికారంలోకి వస్తే రోజు మా 28వ డివిజన్లో ఎమ్మెల్యే గారితో కలిసి ఇక్కడ పూనూరు సుబ్బిరామిరెడ్డి నగర్లో ఫంక్షన్లు ఇవ్వటం జరిగింది. ప్రతి నెల ఇచ్చేది 1వ తారీఖు అయితే ఈ నెల 1వ తారీఖు ఆదివారం రాబట్టి శనివారం నాడే ఫంక్షన్స్ ఒక రోజు ముందే ఫంక్షన్స్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఈ ఇప్పుడు అమ్మఒడి కానీ ఈ గవర్నమెంట్ వచ్చినాక కూటమి గవర్నమెంట్ వచ్చినాక వైసీపీ గవర్నమెంట్లో లాక్కున్న పథకాలన్నీ కూడా ఇస్తున్నామని చెప్పి బటన్ నొక్కిన పథకాలన్నీ కూడా ఇప్పుడు చేతులతో ప్రతి ఒక్కళ్ళ ఇంటికి కూడా తీసుకొచ్చి ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా రేపు తల్లికి వందనం కూడా జూన్లో 15వ తారీఖు లోపు ఇస్తామని సీఎం గారు చెప్పారు. అట్లానే మహిళలకి ఉచిత బస్సు అన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి ప్రవేశపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు 28వ డివిజన్లో కూడా 40 సంవత్సరాల నుంచి ఇక్కడ కొన్ని రాజకీయ నాయకులు కొంతమంది అడ్డుపడి ఈ ఏరియాని డెవలప్ చేయటానికి అడ్డుపడిన ఏరియాని ఈ పూనూరి సుబ్బిరామిరెడ్డి నగర్ని కూడా త్వరలో వాళ్ళకి ఇంత డెవలప్ అయిన ఏరియాలో కూడా వాటర్ కానీ బాత్రూమ్లు కానీ లేవు, మంచినీళ్ళు కూడా. డిఎస్సి నోటిఫికేషన్లో ఉన్న సమస్యలను అన్నింటినీ పరిష్కరించి ఎటువంటి న్యాయ వివాదాలు లేని విధంగా అందరికీ అవకాశాలు కల్పించాలని టెట్కు ఇచ్చినట్లే డిఎస్సికి ఖచ్చితంగా 90 రోజుల సమయం ఇవ్వాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పరుచూరి రాజేంద్ర బాబు డిమాండ్ చేశారు. డిఎస్సి అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు ఏఐవైఎఫ్ పోరాడుతుందని స్పష్టం చేశారు. విజయవాడ ధర్నా చౌక్లో డిఎస్సి అభ్యర్థులకు మద్దతుగా ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పరుచూరి రాజేంద్ర బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ దానికి తగిన సమయం ఇవ్వకపోవడంతో డిఎస్సి అభ్యర్థులకు అన్యాయం జరిగిందని తెలిపారు. టెట్కు ఇచ్చినట్లే డిఎస్సికి ఖచ్చితంగా 90 రోజుల సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నార్మలైజేషన్స్ వద్దు అని, అలాగే వయో పరిమితిని పెంచాలని కోరారు. నోటిఫికేషన్లో ఉన్న సమస్యలను అన్నింటినీ పరిష్కరించి ఎటువంటి న్యాయ వివాదాలు లేని విధంగా అందరికీ అవకాశం కల్పించాలని తెలిపారు. అనంతరం డిఎస్సి అభ్యర్థి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీలు ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సి 16,347 పోస్టులు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ చదువుకునేందుకు తగిన సమయం కావాలని, ముందుగా సిలబస్ ఇచ్చిన మాట వాస్తవమే కానీ ముందుగా చెప్పినట్లు టెట్కు ఇచ్చినట్లే డిఎస్సికి ఖచ్చితంగా 90 రోజుల సమయం ఇవ్వాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నోటిఫికేషన్ వచ్చినందుకు సంతోషంతో ఉన్న తగిన సమయం లేకపోవడం వలన తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నామని తెలిపారు. మెగా డిఎస్సిని పండుగ వాతావరణంలో పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలని కోరారు. సార్ నా పేరు నవనేపాటి, కర్నూలు జిల్లా నుంచి వచ్చాం సార్. ఆదోని నియోజకవర్గము. గత ప్రభుత్వం మోసం చేసింది సార్. డిఎస్సి 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా ఈకోకున్నట్లు మోసం చేసింది. ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో కానీ ఎన్నికల ప్రచారంలో కానీ మాకు ఒకటే హామీ ఇచ్చారు సార్. మెగా డిఎస్సి ఇస్తాము, మొదటి సంతకం పెడతాము, వయో పరిమితి కూడా పెంచుతాము, మీకు 7 సంవత్సరాల నుంచి డిఎస్సి రాలేదు, వయో పరిమితి ఖచ్చితంగా పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చారు. మేము కూడా నమ్మి ఈ గవర్నమెంట్ వస్తే చంద్రబాబు నాయుడు గారికి డిఎస్సి నిర్వహించడంలో రికార్డు ఉంది, ఆయన మంచిగా నిర్వహిస్తాడు అని చెప్పేసి, ఈ కూటమి ప్రభుత్వం వస్తే మా జీవితాలు బాగుపడతాయని చెప్పేసి మేము అన్ని పనులు వదులుకొని ఎలక్షన్లో బాగా పనిచేసి ఈ కూటమి రావడానికి మేము కూడా కారకులయ్యాము, మా జీవితాలు బాగుపడతాయని. పరుచూరి రాజేంద్ర బాబు, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ని పోస్ట్ పోన్ చేయాలని, పరీక్షను పోస్ట్ పోన్ చేయాలని ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం యోగాలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం పరీక్ష సమయాన్ని 90 రోజులకి పొడిగించాలని, అదేవిధంగా వయో పరిమితి పెంచి జిల్లాకి ఒకే పరీక్ష నిర్వహించాలని చెప్పేసి ఈరోజు డిఎస్సి అభ్యర్థులతో విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు అభ్యర్థుల తరపున అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్గా మేము ఒకటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.
ఆరుగాలం శ్రమించి దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని సొంతం చేసుకుని ఆరోగ్య సిరుల పంటను పొందేందుకు యోగా ధ్యాన సాధన తమ జీవితంలో భాగం చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎస్ ఢిల్లీరావు కలెక్టర్ జి లక్ష్మీషా అన్నారు. ఆయుష్ శాఖ ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం విజయవాడ నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం విజయవాడ బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్లో నిర్వహించిన రైతన్నల థీమ్ యోగా కార్యక్రమంలో వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎస్ ఢిల్లీరావు, జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం తదితరులు పాల్గొని రైతులతో కలిసి యోగాసనాలు అభ్యసించారు. ఈ సందర్భంగా ఢిల్లీరావు మాట్లాడుతూ గౌరవ ప్రధానమంత్రి చొరవతో భారతీయ వారసత్వ సంపద అయిన యోగా అనేక దేశాలకు చేరువైందని, ప్రపంచ వ్యాప్తంగా మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలు 2015 జూన్ 21న జరిగాయని, ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేక వేడుకలు మన రాష్ట్రంలోని విశాఖలో జరగనుండడం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ వీరాణి, ఆయుష్ అధికారి డాక్టర్ రామహత్లే, జిల్లా వ్యవసాయ అధికారి డిఎంఎఫ్ విజయకుమారి, జిల్లా ఉద్యాన అధికారి పి బాలాజీ కుమార్, విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డి చంద్రశేఖర్, డాక్టర్ జె సుమన్, డాక్టర్ రత్న ప్రియదర్శిని, రైతులు తదితరులు పాల్గొన్నారు. తెల్లారుజాము 4ంటికి ఒక గంట యోగా చేస్తానండి. అక్కడి నుంచి సైకిల్ ఎక్కి సైక్లింగ్ చేస్తాను. మళ్ళా 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు రన్నింగ్ చేస్తాను. ఇప్పటికి 21 కిలోమీటర్లు గంట 56 నిమిషాలు ఫినిష్ చేస్తాను. నా వయసు 80 సంవత్సరాలు. రేపు కూడా నేను కాంపిటీషన్లో పాల్గొంటున్నాను. రేపు ఎల్బి ప్రసాద్ గారిది కాంపిటీషన్ ఉంది, దాంట్లో వాళ్ళు పాల్గొంటాను. నేను హ్యాపీగా ఆరోగ్యంగా బతుకుతున్నాను. నా బాడీని కూడా హాస్పిటల్కి రాసేసాను. రోజు కంటిన్యూ సైక్లింగు, రన్నింగు, యోగా ఇవి 2 ఫాలో అవుతున్నాను. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అందరూ ఆరోగ్యంగా బతకాలంటే నన్ను ఆచరించాలి. ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో బీఆర్టీఎస్ మన విజయవాడలో సిటీలో 11వ రోజు, ఈ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రైతులతో సుమారుగా ఒక 200 మందితో ఈరోజు కామన్ యోగా ప్రోటోకాల్ చేయించడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా గారు, గౌరవ మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ గారు మరియు మా వ్యవసాయ అధికారులందరూ, ఇతర జిల్లా అధికారులు, రైతులు అందరూ కూడా సమక్షంలో చాలా చక్కగా ఆయుష్ డిపార్ట్మెంటు చక్కగా దీన్ని ఆర్గనైజ్ చేసింది. గాంధీనగర్లోని శారదా డిగ్రీ కళాశాల నందు పోటీ పరీక్షలకు విద్యార్థులకు శిక్షణ అందించేందుకు గాను ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి కుంద రామనారాయణ తెలిపారు. డిగ్రీ కోర్సు పూర్తయ్యేలోగానే ప్రతి విద్యార్థికి ఉద్యోగ అవకాశం సాధించాలనే ఉద్దేశంతో శారదా డిగ్రీ కళాశాల, శారదా ప్రొఫెషనల్ అకాడమీ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ద్వారా వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ అందిస్తుందని తెలిపారు. గాంధీనగర్లోని శారదా డిగ్రీ కళాశాల కాన్ఫరెన్స్ హాల్ నందు శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి కుంద రామనారాయణ మాట్లాడుతూ డిగ్రీ కోర్సు పూర్తయ్యేలోగానే ప్రతి విద్యార్థికి ఉద్యోగ అవకాశం సాధించాలనే ఉద్దేశంతో శారదా డిగ్రీ కళాశాల, శారదా ప్రొఫెషనల్ అకాడమీ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ద్వారా వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. బ్యాంకు పరీక్షలు, రైల్వే, ఎస్ఎస్సీ, నాబార్డ్ గ్రూప్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించే విధంగా నిపుణులైన అధ్యాపకుల పర్యవేక్షణలో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ తరగతులు శారదా డిగ్రీ కళాశాల విద్యార్థులతో పాటు ఇతర డిగ్రీ కళాశాల విద్యార్థులు కూడా వారికి అనువైన విధంగా ఎంపిక చేసిన బ్యాచ్లలో శిక్షణ తీసుకోవచ్చని తెలిపారు. నేను కుందా రామనారాయణ, సెక్రటరీ శారదా ఎడ్యుకేషన్ సొసైటీ. మన శారదా విద్యా సంస్థలు గత 50 సంవత్సరాలుగా శారదా ఎడ్యుకేషన్ సొసైటీ విద్యాసేవలో ముందరుంటూ ఎప్పటికప్పుడు నూతన కోర్సులు స్థాపిస్తూ పిల్లలకి ఎంతో సేవ చేస్తూ ఉంది. ఈ పోటీతత్వ ప్రపంచంలో మన ఈ గ్రూప్స్ 1 కానీ, ఐఏఎస్ కోచింగ్ కానీ వీటికి సంబంధించినవి ఇవ్వాలనే ఉద్దేశంలో విజయవాడ నగరంలో సెంట్రల్లీ లొకేటెడ్గా ఉన్నటువంటి శారదా ఎడ్యుకేషన్ సొసైటీ ఈ 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ సెలబ్రేషన్స్ జరుపుకోనట చాలా గొప్పగా ఉంది. ఇలాంటి సమయంలో వాళ్ళు ఇన్నోవేటివ్గా కొత్తగా ఒక కోర్సు స్టార్ట్ చేస్తాం. ఇక్కడ చదువుకున్న పిల్లలకు డిగ్రీ ఇచ్చి తర్వాత ఇక్కడి నుంచి పాసింగ్ అవుట్ చేసి పంపించేసేస్తే దానిలో చాలామంది ఉద్యోగాలకు మరలా ప్రయత్నం చేసుకొని దానికి ఇంకెక్కడన్నా కోచింగ్ తీసుకోవడమో లేకపోతే వేరే వాటిల్లో యావిగేషన్లో సెటిల్ అయిపోవడమో లేకపోతే చిన్న చిన్న జాబ్స్లో చేరిపోవడం జరుగుతున్నది. అలా కాకుండా ఇప్పుడున్నటువంటి వాతావరణంలో ఆల్ స్టూడెంట్స్ ఎక్కువ మంది పాస్ అవుతున్నారు. ప్రతి ఒక్క నేను శారదా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్. నా పేరు నాగేశ్వర శర్మ.
ఈ శారదా కళాశాల స్థాపించి 50 వసంతాలు ఈనాటికి పూర్తి చేసుకుంది. మరి ఈ 50 వసంతాలలో ఈ కళాశాల దినదినాభివృద్ధి చెందుతూ కాలానికి ఏది అవసరమో దాని తగినట్టుగా ప్రతి సంవత్సరం కూడా డెవలప్మెంట్ చేస్తూ వచ్చారు. మరి ఇప్పుడు ప్రస్తుతంలో పిల్లలకి కావాల్సింది ఏంటంటే ఎంప్లాయబిలిటీ యొక్క వాటికి అవసరమైన విద్య నేర్చుకోవాలి. ఆ విద్య మామూలుగా రెగ్యులర్ కాలేజీ కరికులంలో అది ఉండదు. కాబట్టి దాన్ని మనం ఆలోచించి మన మేనేజ్మెంట్ వారు కాలేజీ ప్రిన్సిపాల్ని. ఈ కాలేజీలో 1980 నుంచి జాయిన్ అయ్యాను. 1974లోనే శారదా కాలేజ్ ఏర్పాటు జరిగింది, జూనియర్ కాలేజీ. అప్పటి నుంచి ఈ కాలేజీలో ఇప్పటికీ 25,000 మంది స్టూడెంట్స్ని మా కాలేజీ నుంచి బయటికి ప్రమోట్ చేయడం జరిగింది. అంటే ఎంత లాంగ్ స్టాండింగ్ ఉంటే అంతమంది స్టూడెంట్స్ మనం ఏమనుకుంటాం, వాళ్ళు ఆల్రెడీ ఎక్కడ చూసినా ప్రొఫెషన్స్ కనబడుతూనే ఉంటారు. ఇదివరకు రోజుల కంటే ఇప్పుడు చూసాడు ఇంకా ప్రొఫెషనల్స్ పెరిగింది, కాంపిటీషన్ పెరిగింది. మన జనరల్గా స్టూడెంట్స్ అందరూ ఏమనుకుంటారంటే డిగ్రీ అయిన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విమర్శించారు. రాష్ట్రాన్ని దివాలా తీసే విధంగా గత ప్రభుత్వం పరిపాలన చేసిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ విధ్వంస పాలన నుండి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని మరలా గాడిలో పెడుతున్నారని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. 15వ డివిజన్ రామలింగేశ్వర నగర్, గాంధీ కాలనీ, ఆంజనేయ స్వామి గుడి ప్రాంతంలో ప్రజా సమస్యలపై శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పర్యటన మరియు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పెన్షన్లు 2 సంవత్సరాల తర్వాత విడతల వారీగా పెంచారే తప్ప పేదవాళ్లపై ప్రేమ కాదని ఆయన తెలిపారు. పెన్షన్లు పెంచాలనుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు లాగా ఒకసారి పెంచాలని తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 200 రూపాయల పెన్షన్ను 1000 రూపాయలు చేశారని గుర్తు చేశారు. అంతేకాకుండా 1000 రూపాయల పెన్షన్ను ప్రజలు అడగకుండానే 2000 రూపాయలు చేశారని గుర్తు చేశారు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో వికలాంగులకు తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. వికలాంగులకు 6000 రూపాయలు ఇచ్చిన ఘనత ఒక చంద్రబాబుకి దక్కుతుందని వ్యాఖ్యానించారు. అనంతరం నిరుపేద కుటుంబానికి చెందిన 3 పార్టీ కార్యకర్తలకు స్వయం ఉపాధి చేసుకునే నిమిత్తం టిఫిన్ బండి, 2 తోపుడు బండ్లను పంపిణీ చేశారు. నెల ప్రతి సంవత్సరం 250 రూపాయలు చొప్పున. మరి నిజంగా పెంచాలని చిత్తశుద్ధి ఉంటే, పేదల మీద ప్రేమ ఉంటే ఆయన గెలవగానే కనీసం 250 పెంచాలి. గెలిచిన 2 సంవత్సరాలు పెంచాడు 250. ఇక దిగిపోయే ముందు ఇంకో 250 పెంచాడు. అంటే ఆ చిత్తశుద్ధి చెప్పడాన్ని నేను మీ అందరు కూడా మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే 2014లో అనేకమైన ఆర్థిక ఇబ్బందులున్నా 200 రూపాయల పెన్షన్ని 1000 రూపాయలు పెంచుతానన్నారు. మొట్టమొదటి రోజున గెలిచిన మొట్టమొదటి సంతకం పెట్టి మొట్టమొదటి నెలలోనే 1000 రూపాయలు పెంచడం జరిగింది. ఆ తర్వాత అడగకుండా 2000 చేయటం జరిగింది. సో ఈ రోజున 3000, 4000 చేయటమే కాకుండా వికలాంగులకి ఎంత తీరని అన్యాయం గత ప్రభుత్వం చేసిందో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. ఎప్పుడు కూడా పెన్షన్లు పెట్టిన దగ్గర నుంచి సామాన్యమైన పెన్షన్ల కంటే వికలాంగులకి కొంచెం ఎక్కువ ఇవ్వడం జరిగేది. సీఎం చంద్రబాబు పొడుచున వెన్నుపోటు ప్రజలకు తెలిసే విధంగా జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినం నిర్వహించనున్నామని వైసీపీ నేతలు ప్రకటించారు. సంవత్సర కాలం పాటు హామీలు అమలు చేయకుండా మోసం చేశారని, ఇది మంచి ప్రభుత్వం కాదు, ప్రజల్ని ముంచిన ప్రభుత్వమని విమర్శించారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ ఆధ్వర్యంలో జూన్ 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను విజయవాడలోని ఓ హోటల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, స్వామిదాసు మాట్లాడారు. ఓట్ల కోసం హామీలిచ్చి నేడు ప్రజల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల్ని మభ్యపెట్టే విధంగా కూటమి నేతల పాలన చేస్తున్నారని ఆరోపించారు. రాక్షస పాలనతో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సంవత్సర కాలంలో 1,50,000 కోట్ల అప్పులు చేశారని, ప్రజలకు ఇచ్చింది మాత్రం శూన్యమన్నారు. పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న నన్ను విజయవాడ పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అండ్ ఎన్టీఆర్ డిస్టిక్ వైఎస్ఆర్సీపీ పార్టీ పరిశీలకులు నియమించింది. దానికి జగన్మోహన్ గారికి ప్రత్యేక అభినందనలు. తర్వాత మనం ఈరోజు 7 నియోజకవర్గ సమన్వయకర్తల్ని కలిసాము. వీ హ్యాడ్ ఏ వెరీ లెంతీ డిస్కషన్స్ అబౌట్ పార్టీని ఏ రకంగా బలోపేతం చేయాలి. 2, ఈరోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం యొక్క చేస్తున్నటువంటి
అనేక తప్పిదాలని ప్రజల మధ్యలోకి ఎలా తీసుకెళ్ళాలి అనే దాని మీద, మా పార్టీ సంస్థాగత నిర్మాణం మీద బాగా డిస్కస్ చేసాం. రేపు మాకున్నటువంటి 4 ఎజెండాలు కూడా అందరూ పెద్దలు మల్లాది విష్ణు గారు, తన్నీరు నాగేశ్వరరావు గారు, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, దేవినేని అవినాష్ గారు, సో అట్లాగే నల్లగట్ల స్వామిదాస్ గారు జిల్లా సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకుని పెద్దలు మా పార్లమెంటు నియోజకవర్గ అబ్జర్వర్గా నూతనంగా ఎన్నికైన వేణుగోపాల్ రెడ్డి గారిని ఈరోజు మీ అందరం గారు పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేసుకుని, అదేవిధంగా ఈరోజు ముఖ్యమైన ఎజెండా రేపు జూన్ 4వ తారీఖున రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఏదైతే సంవత్సరం కాలం పాటు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏ హామీలైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో ఏ ఒక్క హామీ గారు నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజానికాన్ని మోసం చేశారో, వెన్నుపోటు పొడిచారో దానికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నియోజకవర్గంలో మా నాయకులు, మా కార్యకర్తలు ప్రజానికంతో కలిసి ప్రతి నియోజకవర్గంలో గారా నిరసన ర్యాలీ చేసి లోకల్గా ఎవరైతే ఎంఆర్ఓ గారు ఉన్నారో లేకపోతే ఆర్టీఓ గారు ఉన్నారో వాళ్ళందరికి గారా వినతి పెద్దలు మా అందరికీ కూడా సన్నిహితులైన వేణుగోపాల్ రెడ్డి గారిని మా ఎన్టీఆర్ జిల్లా అబ్జర్వర్గా వేయడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం. ఒక మంచి వ్యక్తిని ఎన్టీఆర్ జిల్లా పార్టీ బలోపేతానికి, అదేవిధంగా పార్టీ గెలుపుకి కృషి చేసే విధంగా ఉండే విధంగా మాకు వేణుగోపాల్ రెడ్డి గారిని వేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, ఈరోజు ఏదైతే ఈ సమన్వయకర్తలు కావచ్చు పెద్దల సమక్షంలో ఏదైతే కార్యాచరణ ఎన్టీఆర్ జిల్లాలో పార్టీ బలోపేతం కావచ్చు, ముఖ్యంగా రేపు 4వ తారీఖు నాడు వెన్నుపోటు దినం. అంటే వెన్నుపోటు అంటేనే దానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు, డౌట్ లేదు. ఆంధ్ర రాష్ట్రంలో వెన్నుపోటు అంటే గుర్తుకొచ్చే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒక నూతనంగా ఒక పరిశీలకుడిని, అది సీనియర్ పార్లమెంటేరియన్ని, అలాగే పార్టీలో ఉన్నటువంటి వేణుగోపాల్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నియమించడం జరిగింది. వారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ జిల్లాలో పార్టీ పూర్వ వైభవం సంతరించుకుంటుందని చెప్పని మేమందరం కూడా భావిస్తున్నాం. ఈరోజు ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో రాబోయే రోజుల్లో పార్టీ ఇచ్చినటువంటి పిలుపు 4వ తారీఖున రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో 4వ తారీఖున ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు అరాచక, అవినీతి, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుంది. దీన్ని ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడాలి అని చెప్పని ఎన్నికల్లో ముందు ఇచ్చినటువంటి మాటలు అధికారం కోసం, జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోంచి దింపడం కోసం ఏ రకంగా మాట్లాడారో మీ అందరికీ కూడా తెలుసు. సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, గుడ్ గవర్నెన్స్ లేదు. ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఎన్నికలకు ముందు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50 లక్షల పైబడి జనాభా ఉన్న వెలమ్మ సామాజిక వర్గానికి ఆర్థిక, సామాజిక విభిన్న రంగాల్లోనూ నామినేటెడ్ పోస్టులను తగిన ప్రాధాన్యత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు లగుడు గోవిందరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వెలమ సమస్యలపైన, వెలమల డిమాండ్లపైన పోరాటం చేస్తున్నామని, ఆ క్రమంలోనే త్వరలో విశాఖపట్నం వేదికగా వెలమ గర్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ లగుడు గోవిందరావు మాట్లాడారు. వెలమ సామాజిక వర్గాన్ని బీసీల జాబితా నుండి బీసీఏ జాబితాలోకి మార్చాలన్నారు. వెలమ మహిళలకు వెలమ నేస్తం పథకాన్ని అమలు చేసి ఆర్థిక స్వావలంబన కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘానికి అమరావతితో పాటుగా విశాఖపట్నం, తిరుపతి, సింహాచలం ప్రాంతాల్లో వెలమ భవన నిర్మాణానికి
ప్రభుత్వ పరంగా స్థలాలు కేటాయించాలన్నారు. వెలమ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వెలమ సామాజిక వర్గానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యత క్రమంలో ఈ ప్రభుత్వం కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్నారు. బీసీలుగా ఉన్న వెలమలకు చట్టసభలో 50% రిజర్వేషన్లు, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వెలమల సమస్యలపై త్వరలో విశాఖపట్నం వేదికగా 50 లక్షల మంది జనాభాతో వెలమ గర్జన నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వెలమలంతా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఓకే, అందరూ ఆల్ ఆఫ్ యూ రెడీ? అందరికీ నమస్కారం. డాక్టర్ లగుడు గోవిందరావు, ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు. ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేడు విజయవాడ ప్రెస్ క్లబ్ వేదిక వెలమ డిమాండ్లను పరిష్కరించాలని, వెలమ సమస్యలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50 లక్షల పైబడి ఉన్నటువంటి వెలమ సామాజిక వర్గానికి ఆర్థిక, సామాజిక విభిన్న రంగాల్లో మరియు నామినేటెడ్ పోస్టుల్లో కూడా తగిన ప్రాధాన్యత రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలమ సామాజిక వర్గాన్ని బీసీడీ జాబితా నుంచి బీసీఏ జాబితాలో కూడా మార్చాలని చెప్పేసి కూడా ప్రధానంగా ఎన్నో సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం బీసీడీ నుంచి ఏలోకి మార్చాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలమ సామాజిక వర్గానికి పీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షునిగా అలపర్తి విద్యాసాగర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో గాంధీనగర్లోని ఏపీ ఎన్జీఓ హోం నుండి శేషసాయి కళ్యాణ మండపం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బందర్ రోడ్లో వందలాది వాహనాలతో ర్యాలీగా విద్యాసాగర్కు ఉద్యోగులు స్వాగతం పలికారు. ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శేషసాయి కళ్యాణ మండపంలోనికి విద్యాసాగర్ను భుజాలపై ఊరేగిస్తూ ఉద్యోగులు తీసుకెళ్లారు. ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షునిగా విద్యాసాగర్ ప్రమాణ స్వీకారం చేశారు. నగరంలోని కర్మల భవనాలన్నీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం ఆదేశించారు. శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా అయోధ్య నగర్, సత్యనారాయణపురం, జేఎస్ రాజు రోడ్ పరిసర ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. జేఎస్ రాజు రోడ్లో గల పాత కర్మల భవనాన్ని కూల్చేసిన తరుణంలో నూతన కర్మల భవనం నిర్మించేందుకు అధికారులు త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ భవనాల్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేలా మరమ్మతులు అన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఎస్టేట్ విభాగం, ఇంజనీరింగ్ విభాగం సమన్వయంతో వీఎంసీ ఆస్తులని పరిశీలించి ఎటువంటి మరమ్మతులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తదుపరి అయోధ్య నగర్లో గల అన్న క్యాంటీన్ పరిశీలించారు. ఆహారంలో నాణ్యత, తాగునీటి సరఫరా, వాడుక, నీటి సరఫరాలు ఎటువంటి అంతరాయం లేకుండా చూసుకోవాలని, ఏవైనా మరమ్మతులు ఉన్నచో ఎప్పటికప్పుడు మరమ్మతులు పూర్తి చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో 33వ డివిజన్ కార్పొరేటర్ శర్వాణి మూర్తి పాల్గొన్నారు. వ్యాపారంలో భాగస్వామ్యం కల్పిస్తామని ఆశ చూపి తన వద్ద 15 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశారని బాధితుడు ప్రభాజాయ్ ఆరోపించారు. వ్యాపారంలో భాగస్వామ్యం ఇవ్వకపోగా తనపై దుర్భాషలాడుతూ చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన చెందారు. పోలీసులు తనకు న్యాయం చేయాలని కోరారు. విజయవాడ నగరానికి చెందిన ప్రభాజాయ్ ఫిట్నెస్ ట్రైనర్గా పనిచేస్తూ విజయవాడ, గుంటూరుతో పాటు పలు ప్రాంతాల్లో ఫిట్నెస్ సెంటర్లను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తెనాలి పట్టణానికి చెందిన అనిల్ సుప్రియ అనే ఇద్దరు ప్రభాజాయ్కు పరిచయం అయ్యారు. తమను ఆదర్శంగా తీసుకుని తాము కూడా ఫిట్నెస్ సెంటర్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఫిట్నెస్ సెంటర్ నిర్వహణకు తమకు ఆర్థికంగా సహాయం అందించాలని, సెంటర్ నిర్వహణ బాధ్యతలు కూడా చూడాలని అనిల్, సుప్రియ ఇరువురు కలిసి ప్రభాజాయ్ను కోరారు. ఫిట్నెస్ సెంటర్ నిర్వహణలో 10% అగ్రిమెంట్ ఇస్తామని నమ్మ పలకడంతో ప్రభాజాయ్ తనకున్న పరిచయాలతో 30 లక్షల రూపాయలు విలువ చేసే జిమ్ నిర్వహణ సామగ్రిని 15 లక్షల రూపాయలకి అనిల్, సుప్రియకు అందించారు. ఫిట్నెస్ సెంటర్ బాధ్యతలను తానే తీసుకుని అందంగా ముస్తాబు చేశారు. ఈ నెల 9వ తేదీన ఎమ్మెల్సీ ఎల్లపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఫిట్నెస్ సెంటర్ ఘనంగా ప్రారంభమైంది. ఆనాటి నుండి తనకు 10% అగ్రిమెంట్ ఇవ్వాలని బాధితుడు ప్రభాజాయ్ అనిల్, సుప్రియను ఎన్నోసార్లు కోరినా పట్టించుకోలేదు. అనిల్, సుప్రియ తనను మోసం చేశారని భావించి వెంటనే సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అనిల్, సుప్రియ తనకు 10% అగ్రిమెంట్ ఇవ్వకపోగా తనను దుర్భాషలాడుతూ చంపేస్తామని బెదిరిస్తున్నారని, వారి నుండి తనకు ప్రాణహాని ఉందని పోలీసులు ఈ కేసును సక్రమంగా విచారించి తనకు న్యాయం చేయాలని బాధితుడు ప్రభాజాయ్ కోరారు. అందరికీ నమస్కారం అండి. ఓకేనా సార్? సరిపోద్ది కదా? అందరికీ నమస్కారం అండి. నా పేరు జాయ్. నేను బాడీ ట్రాన్స్ఫర్మేషన్ స్పెషలిస్ట్ని. నాకు విజయవాడలో జిమ్ ఉంది, జేఎఫ్ఎస్ ఫిట్నెస్ స్టూడియో అని చెప్పని. ఇక్కడ నాకు ఆన్లైన్ ట్రైనింగ్ కోసం అని అనిల్ అనే వ్యక్తి తెనాల నుంచి వచ్చి నాతో ట్రైనింగ్ తీసుకుంటూనే తిను జిమ్ పెట్టాలని చెప్పని తెనాల్లో ప్లాన్ చేశాడు. సో అలా అయితే ప్రాసెస్లో నా ఫ్రాంచైజీ పెడతానని చెప్పని ప్లాన్ చేశాడు. అయితే ఈ ప్రాసెస్లో నేను చాలా హార్డ్ వర్క్ అనేది చేశాను. ఇప్పుడు ఇతను ఏంటి అంటే నాకు అగ్రిమెంట్ రాయమంటే ఇప్పుడు రాయట్లేదు.
జిమ్లో నాకు పర్సంటేజ్ రావాల్సింది ఉంది. ప్లస్ ఇంక నేను జిమ్ మీద చాలా హార్డ్ వర్క్ చేశాను. దానికి సంబంధించిన 20 నిమిషాల వీడియో ఉంది. అన్ని ప్రూఫ్స్ అయితే ఉన్నాయి. అగ్రిమెంట్ రాయమంటేనేమో అగ్రిమెంట్ రాయకుండా ఇప్పుడు నన్నే వల్గర్గా మాట్లాడుతున్నాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. యోగా ధ్యానంతో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం. బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్లో విజయవంతంగా రైతన్నుల థీమ్ యోగా. రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎస్ జలిహిరావు, జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా. నగరంలోని కర్మల భవనాలన్నీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలి. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం ఆదేశాలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.